మక్కర్ జనగామకు చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో వచ్చి అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వెళ్తే మాకు పరిచయం ఏంటి. ఈ పరిచయంలో అతని గురించి మాట్లాడినప్పుడు నేను టిప్పు సుల్తాన్ వారసుని, తర్వాత ట్రస్ట్ చైర్మన్, నాకు ఆ ట్రస్ట్ నుంచి నాకు 700 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పి అతనికి డీడీను చెక్ చూపించి నమ్మించడం వల్ల ఈ వచ్చిన డబ్బులతో నేను మెడికల్ కాలేజ్ జనగామలో పెడతానంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ రావడం వల్ల అతని మాటలు నమ్మి నిజంగానే ఈ డబ్బులతో మెడికల్ కాలేజ్ పెడితే నాకు ఈ కాంట్రాక్ట్ వస్తానే ఉద్దేశంతో అతను అతనికి 1,17,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అప్పటి నుంచి మేము విచారణ చేస్తున్నాం. ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఇతను ఈ కేకే హాస్పిటల్ మొత్తానికి మూత పెట్టి ఇక్కడి నుంచి జనగామ నుంచి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి అతని గురించి మేము వెతుకుతున్నాం. అతను నిన్న సాయంత్రం అతని హాస్పిటల్ దగ్గరికి వచ్చి అతని హాస్పిటల్ సంబంధించిన చూసుకున్నామని వస్తే మేము నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తే అతను ఇట్లా నేను చాలా మంది దగ్గర కూడా ఈ పేరు చెప్పి మోసం చేసిన అని చెప్పింది కాబట్టి అతను మేము ఈరోజు అరెస్ట్ పెట్టి కోర్టులో అక్రమం కాకుండా తర్వాత ఇంకా 2 బాధితులు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద కూడా మేము కేసు నమోదు చేసినాం. ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నది. ఇంకెవరైనా బాధితులు వస్తే కూడా వాళ్ళని కూడా ఫిర్యాదు ఇవ్వమని చెప్పినాం. ఇప్పటివరకు మేము ఈ దానిపై 3 కేసులు నమోదు. ఇప్పటి వరకు అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అతను ఒకరి స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. తర్వాత కేసు విచారణలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది దాన్ని బట్టి మేము ఇక్కడ చేసి తమిళనాడు స్టేట్ కుంభం గ్రామం తేని డిస్ట్రిక్ట్ మన కేకే హాస్పిటల్ అని చెప్పి జనగామకు వచ్చి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి వర్క్ చేసిండు. తర్వాత 2024 సెప్టెంబర్ మాసం నుంచి ఇతను కనిపించకుండా పోయాడు. తర్వాత బాధితులందరూ కూడా మేము ఇచ్చిన డబ్బులు మోసం చేసినామని అతని గురించి తెలుసుకున్న తర్వాత ఫిర్యాదు చేసి మేము దాని మీద కేసు నమోదు చేసి అప్పటి నుంచి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి నిన్న వచ్చిన సమాచారం మేరకు మేము అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను కూడా మోసం చేసినని చెప్పి ఒప్పుకున్నాడు. తర్వాత దీనిపైన పూర్తిగా విచారణ చేసిన తర్వాత మళ్ళీ వివరాలు